హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2025 కోసం ఈ సంవత్సరం మెగా యాక్షన్ జరగబోతుంది. ఈ సంవత్సరం జరగబోయే మెగా వేలంలోకి రోహిత్ శర్మ కనుక వస్తే రోహిత్ శర్మని 50 కోట్ల రూపాయలు పెట్టైనా దక్కించుకుంటామని చెప్పి రెండు టీంలు అయితే పోటీ పడుతున్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో రోహిత్ శర్మ కోసం పోటీ పడుతున్న ఆ రెండు టీంలు ఏవని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఐపీఎల్ 2025 కోసం మెగా వేలంలోకి రోహిత్ శర్మ కనుక వస్తే రోహిత్ శర్మ కోసం ఢిల్లీ, లక్నో పోటీ పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రోహిత్ ముంబైని వదిలి వేలంలోకి వస్తే 50 కోట్లు పెట్టైనా దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం అందింది. ఇందుకోసం ఆ రెండు ఫ్రాంచైజీలు 50 కోట్ల పర్స్ మనీని సేవ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు టీంలకు ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ దక్కలేదు. దీంతో ఎలాగైనా హిట్ మ్యాన్ను తీసుకోవాలని భావిస్తున్నాయని టాక్ వస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం నుంచి రిషబ్ పంత్ వేలంలోకి రాబోతున్నాడు. అండ్ ఎల్ఎస్జీ టీం నుంచి కేఎల్ రాహుల్ వేలంలోకి రాబోతున్నాడు. రీసెంట్గా వస్తున్న పబ్లిక్ టాక్ ప్రకారం అయితే రిషబ్ పంత్ సిఎస్కే టీంలోకి వెళ్తున్నట్లు అండ్ కేఎల్ రాహుల్ ఆర్సీబీ టీంలోకి వస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇదే కనుక ఒకవేళ నిజమైతే రాబోయే ఐపీఎల్ సీజన్లో ప్రతి టీంలో ఎప్పుడు కూడా మనం చూడని కని విని ఎరగని మార్పులను చూడబోతున్నాము. ఒకవేళ ఆర్సీబీలో కనుక కేఎల్ రాహుల్ వెళ్తే ఆర్సీబీ కెప్టెన్సీ అనేది కేఎల్ రాహుల్కి ఇచ్చే అవకాశం ఉంది. అదే సిఎస్కే టీంలోకి రిషబ్ పంత్ కనుక వెళ్తే కెప్టెన్సీ అనేది రిషబ్ పంత్కి ఇచ్చే అవకాశాలు అయితే మెరుగ్గా కనపడుతున్నాయి. సో గైస్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురు కనుక యాక్షన్లోకి వస్తే ఏ టీంలోకి వెళ్ళే అవకాశం ఉందో కింద కామెంట్ అయితే చేయండి. సో డైలీ ఇలానే మీరు ఐపీఎల్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.